ప్రొడ్యూసర్ గారు హాయ్ అండి. చెప్పండి. సర్వసాధారణంగా ఏంటంటే అవార్డ్స్, రివార్డ్స్ అని అంటూ ఉంటాం. మీ సినిమా రిలీజ్ కాకముందే ఇన్ని అవార్డ్స్ గెలుచుకుంది. సో, రివార్డ్స్ కూడా ఆ స్థాయిలోనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? యెస్ సార్. అంటే ఈ అవార్డ్స్‌కి వెళ్ళడానికి దానికి ముందు మేము వెట్రిమారన్ గారిని కలిసాం. కలిస్తే సినిమా వచ్చింది. అవార్డ్స్ కూడా వస్తాయని అంటే, "అరేయ్! అవెందుకు ట్రై చేయకూడదని" ఒకటి డైరెక్టర్‌తో డిస్కస్ చేస్తే వెళ్దామని చెప్పారండి. సో, రివార్డ్స్ అంటే సో, మేము చెప్పే కన్నా మీరే చెప్పాలి. రివార్డ్స్ వస్తాయా రావా? ఎందుకంటే మేము ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసి ఒక ఇన్నోవేటివ్‌గా ఎక్స్‌పెరిమెంట్ చేసి వచ్చాం. రివార్డ్స్ వస్తాయా లేదా అనేది మాకన్నా మీకే బాగా తెలుస్తదండి. ఓహ్! హీరో గారు. సినిమా 2019లో స్టార్ట్ చేశారంటున్నారు కదా! అవును సార్. సేమ్ అదే టైంలో నాని గారిది 'జెర్సీ' కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 'జెర్సీ' ఏమో క్రికెట్ నేపథ్యం, మీదేమో కబడ్డీ నేపథ్యం. సో, ఆ టీజర్ కూడా కొంత చూస్తుంటే ఆ షార్ట్స్ అలా కనిపించాయి. ఏంటి అసలుకి? లేదు సార్, ఆ జెర్సీకి మా మూవీకి అసలు సంబంధం ఉండదు. ఇది చాలా డిఫరెంట్. అంటే స్పోర్ట్స్ రెగ్యులర్గా మనం ఏమనుకుంటామంటే స్పోర్ట్స్ అంటే ఒక ప్లేయరు ఒక మంచి ప్లేస్లో ఉన్న ప్లేయరు స్ట్రగుల్ అవ్వడం అండ్ మొత్తం వదిలేయడం తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడం అనుకుంటారు. మా సినిమా అది కాదు, అంతకు మించి. అది ట్రైలర్లో నెక్స్ట్ దాంట్లో చూద్దాం సార్. అంటే ఇప్పుడు మీరు చూపించిన టీజర్‌లో మాత్రం కొంత మీకు అలా అనిపించవచ్చు, బట్ ఇంకా ఇది మేము జస్ట్ 30% టీజర్లో చూపించాం సార్. ఇంకా మా లుక్ వేరియేషన్స్ 4 లుక్ వేరియేషన్స్ ఉన్నాయి ట్రైలర్లో. దాని గురించి ఓకే. ఓకే. సార్ మీరు అడిగే క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ప్రతి సీన్లో ప్రతి షాట్ ఫ్రెష్గా ఉంటుందండి. వెరీ ఫ్రెష్. ఎక్కడ మీకు అరే ఇది ఎక్కడన్నా చూసా అనే ఫీలింగ్ అయితే ఉండదు మీకు. అంతవరకు అయితే నేను గ్యారంటీ ఇస్తాను. డైరెక్టర్ గారు చెప్పండి సార్. డైరెక్టర్ గారు, ఈ స్పోర్ట్స్ డ్రామాస్ యాక్చువల్లీ చాలా తక్కువ వస్తాయి. వచ్చినట్లో కూడా సక్సెస్ రేట్ కొంచెం తక్కువే. సక్సెస్ అయిన దంగల్ కానీ, బాగ్ మిల్కా బాగ్ కానీ, లేకపోతే మ్యారీ కామ్ కానీ, లేకపోతే చక్దే కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎక్కువగా క్యాస్టింగ్ కూడా వాటికి హ్యూజ్ ప్లస్. అండ్ రైటింగ్ ఇవన్నీ ఏంటంటే ఒక పర్టికులర్ ఫార్మాట్, ఒక అండర్ డాగ్ చాలా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ఇలా సక్సెస్ అయ్యాడు అనేది చాలా థిన్ లైన్ ఉంటుంది. అందుకని చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. స్పోర్ట్స్ డ్రామా అనేది ఒకటి క్లిక్ అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. అందుకనే చాలా తక్కువ చేస్తారని కూడా అనుకుంటున్నాను నేను. సో ఈ ఐడియా చేసినప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పే నామ్స్ ఏమైనా ఉన్నాయో మీరు సేమ్ అదే స్టోరీ లైన్ కనీసం రెడ్ వాడుతున్నారు. కొత్త క్యాస్టింగ్ రిలేటివ్గా కొత్త క్యాస్టింగ్ వాడుతున్నారు. సో ఎగెయిన్స్ట్ ఆల్ నామ్స్ చేసిన సినిమా అనుకోవాలి ఇది ఒక రకంగా. సో ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? ఈ థిన్ లైన్ కాకుండా ఏదన్నా ఎక్స్ట్రా ఎలిమెంట్ కానీ ఏంటి ఏముంది ఇందులో? అంటే సార్, ఈ సినిమా సబ్జెక్ట్ ఇప్పటివరకు వచ్చిన స్పోర్ట్ ఫిల్మ్స్ అన్నీ, సో యాక్టర్ వచ్చేసి స్ట్రగుల్ అవుతాడు, ఫైనల్గా ఇండియాకి ఆడి గ్లోరిఫైయింగ్ ఎండింగ్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్లో కొత్తదనం ఏంటంటే గ్లోరిఫైయింగ్ ఎండింగ్ తర్వాత ఒక ప్లేయర్ లైఫ్ ఏమవుతుంది. సో ఇండియాకి ఆడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అతను ఫేమ్లో ఉన్నప్పుడు అందరు గుర్తుంటాయి, అందరూ అతను ప్రే చేస్తాం, అన్నీ చేస్తాం. ఎప్పుడైతే అతను ఫేడ్ అవుట్ అయ్యాడో, ఆ గేమ్ నుంచి బయటకు వచ్చాడో, అతని లైఫ్ ఏమవుతుంది, పర్సనల్ లైఫ్ ఏమవుతుంది, అతను స్ట్రగుల్ ఏంటి అనేది ఈ ఫిల్మ్ పోర్ట్రే చేస్తుంది. ఇప్పటివరకు ఏ ఫిల్మ్స్ రాలేదు సార్ ఇండియాలో. సో ఈ సినిమాని కంపేర్ చేస్తే మీరు బాగ్ మిల్కా బాగ్ ఫిల్మ్ తోటి ఆ ఫిల్మ్ కంపేర్ చేయొచ్చు. సో దాంతోపాటు దీంట్లో ఒక లవ్ స్టోరీ ఉంది కంప్లీట్గా. ఇంటర్లైన్గా ఒక లవ్ స్టోరీ ఉంది కంప్లీట్. ఒక 15 years ఈ రెండు యాక్టర్స్ హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో 15 years కలుసుకోకుండా వాళ్ళ లవ్ స్టోరీ అట్లానే వాళ్ళు లవ్ అలానే ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ ఫిల్మ్ అనేది కొత్త స్టోరీని తీసుకున్నాం. అంటే మీ ట్రైలర్లో చూసి 30% చూశారు. సో ప్లేయర్స్ లైఫ్ ఆఫ్టర్ ఇండియా ఆడిన తర్వాత ఏమవుతుంది అనేది మేజర్గా ఫిల్మ్ కాంటెంట్ ఉంటుంది సార్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే నా పర్సనల్ అకాడమిక్ క్వశ్చన్ ఇది. రైట్ సార్. చాలామంది కొన్ని సినిమాలు ఈ మధ్యలో అలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని చెప్పి పోస్టర్స్ మీద నేమ్స్ వేస్తూ ఉంటున్నారు. అసలు ఏంటి ఎలా అప్రోచ్ అవుతారు, అసలు ఏంటి దీని ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు ఏ రకంగా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ సినిమాకి ఇవి? అంటే సార్ సినిమాకి హెల్ప్ఫుల్లా కాదని పడితే ఈ కాంటెంట్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి కాంటెంట్లో తీసాం సార్. ఆల్మోస్ట్ 6-7 years కష్టపడి రైటింగ్లో చేసి 4.5 years షూట్ తీసాం సార్. వచ్చిన అవుట్పుట్ తర్వాత ఇదంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూకే స్టైల్ ఆఫ్ మేకింగ్లో తీసాం సినిమా. సో ఇంటర్నేషనల్ ఈ ఆడియన్స్కి ఎలా దీన్ని పోర్ట్రే చేయాలి అని ఒక ప్లాన్లో వచ్చిన ఐడియానే ఫిల్మ్ ఫెస్టివల్ ఐడియా. సో ఫిల్మ్ ఫెస్టివల్ ఐడియా అనేది ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్కి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లో ఉన్న వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ ఇస్తో ఆ డీటెయిల్స్ మనం ఫిల్మ్ పంపిస్తే వాళ్ళు దాన్ని రివ్యూ చేసి వాళ్ళకి సెలెక్ట్ అవుతుందా లేదా చూస్తుంది సార్. ఆల్మోస్ట్ మీకు పంపించిన అన్ని ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 14 దాంట్లో 46 awards వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్లో వచ్చేసి. ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అదే అవార్డుల మీద ఇంకొక క్వశ్చన్. రైట్ సార్. ఇప్పుడు ఇన్ని అవార్డులు మీరు అనౌన్స్ చేశారు కదా, తెలుగు వాళ్ళకి ఒక కొంచెం ఇది ఉంది, ఇట్లా అవార్డులు వచ్చారంటే ఇది ఆర్ట్ ఫిల్మ్ ఏమో, రైట్ సార్, ఇది కమర్షియల్ సినిమా కాదేమో, ఇది థియేటర్లో చూడడానికి అవదేమో అని అనుకుంటుంటారు కదా. మరి మీరు ముందే ఇట్లా అవార్డు లేయడం వల్ల అది మీకు మైనస్ అని అనుకోవట్లేదు? లేదు సార్, నాకు మా ప్రొడక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్. అంటే ఇది ఆర్ట్ ఫిల్మ్ అంటే ఆర్ట్ ఫిల్మ్ కాదు సార్ ఇది. సో దీంట్లో కావాల్సిన 6 సాంగ్స్, సినిమాలో 6 సాంగ్స్ ఉన్నాయి, కావాల్సిన ఎలివేషన్స్ ఉన్నాయి గేమ్లో. సో అందరి ఆడియన్స్కి క్యాటర్ అవుతుంది సార్ సబ్జెక్ట్ అంతా. సో ఇది జస్ట్ ఆర్ట్ ఫిల్మ్ కేటగిరీ లేదు. ఎందుకు అంటే మేము ఫిల్మ్ ఫెస్టివల్కి అప్రోచ్ ఉంటుంది అంటే ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళడం కోసం. సో ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్ల నుంచి వెళ్ళేటప్పుడు ఒక హ్యాపీ స్మైల్తోనే వెళ్తాడు, అది ప్రామిస్ చేస్తున్నాను. అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది సార్, ఆల్ ఏజ్ గ్రూప్స్కి. మరి ఇన్నాళ్ళు ఎందుకు రిలీజ్ చేయకుండా ఇలా పెట్టుకున్నారు? సో మేము ఎక్కడ పెట్టుకోలేదు సార్. ఆల్మోస్ట్ 6 years నుంచి వర్క్ నడుస్తూనే ఉంది సార్. మేము ఎక్కడ వర్క్ గురించి ఆగలేదు. షూట్ ఆల్మోస్ట్ 4.5 years షూట్ చేసాము. దాని ముందు ప్రీ ప్రొడక్షన్ 1.5 years షూట్ చేసాం. కంప్లీట్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎలా మేము క్యాచ్ చేయాలి, అతని బ్యాక్గ్రౌండ్ 1985, 87, 89లో సౌత్ ఏషియన్ గేమ్స్ పార్టిసిపేట్ చేశాడు. ఆ గేమ్ ఎలా పోర్ట్రే చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, కాస్ట్యూమ్ నుంచి ఆర్ట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ చేయడం, తర్వాత యాక్టర్స్ని చూస్ చేసుకొని చాలా టైం తీసుకున్నాను. బికాజ్ ఆల్మోస్ట్ 4 years డెడికేషన్తో ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది యాక్టర్స్ అంతా. సో అందువల్ల వాళ్ళ కమిట్మెంట్ గురించి వెయిట్ చేయడం, తర్వాత వాళ్ళతో 6 months వర్క్షాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫిల్మ్ షూట్ ఫినిష్ అయిన తర్వాత మ్యూజిక్ ఆల్మోస్ట్ మేము ఒక 8-9 months స్పెండ్ చేసాం. సో బుదాపెస్ట్ లాంటి పెద్ద ఆర్కెస్ట్రా వెళ్ళి కూడా ఆర్కెస్ట్రా చేసాం. సో అందువల్ల కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా కొంచెం లేట్ అయింది. రుద్ర గారు సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ ఈ స్పోర్ట్స్ డ్రామాలు చాలా రేర్గా వస్తుంటాయి. అందులోకి కబడ్డీ మీద అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. కబడ్డీ, భీమ్లీ కబడ్డీ జట్టు, ఒక్కడు అలాంటి తెలుగు ఫిల్మ్స్ వచ్చాయి. బేసిక్గా మీరు ఇది పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ స్పోర్ట్ని మీరు అన్నారు కదా కబడ్డీ ప్లేయర్ అని, సో అదేనా ఇంకేమన్నా రీజన్? అంటే సినిమా అనేది మోర్ దాన్ కబడ్డీ సార్. సినిమా అనేది చాలా ఎమోషనల్ జర్నీ. సో ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ అనేది చిన్నప్పుడు ఒక 11 years అప్పుడు మా కోచ్ దగ్గర ఆయన సబ్జెక్ట్ విన్నాను నేను. ఆయన లైఫ్లో ఏం స్ట్రగుల్ అయ్యాడు, ఏం విన్నాడో విన్నాను. ఆ పాయింట్ అనేది నేను లైఫ్ పెరిగే కొద్దీ ఆ స్టోరీ అంతా గ్రో అవుతూ వచ్చింది. సో ఈ కథ ప్రపంచానికి తెలియాలి. సో వరల్డ్ అంతా ఈ స్టోరీని వినాలి. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ, హార్ట్ బ్రోకెన్ స్టోరీ ఖచ్చితంగా అందరికీ ఇన్స్పైర్ అవుద్ది, ఆల్ ఏజ్ గ్రూప్కి ఇన్స్పైర్ అవుద్దని సో బిలీవ్ చేసి సబ్జెక్ట్ దిగాను సార్. విజయ్ గారు హాయ్ అండి. మీరు యాక్చువల్లీ పెద్ద ఫిలిమ్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఈ సినిమా గురించి మీరు అన్నట్టు ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ఇయర్స్ ట్రావెల్ చేశారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. అంతే, జస్ట్ మీ ఎఫర్ట్స్కి మంచి సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు ఇక్కడ చెప్పండి సార్. ఈ కబడ్డీ స్పోర్ట్కి హైట్ అనేది ఎంత అడ్వాంటేజు? మీ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఇది కబడ్డీకి హైట్ అడ్వాంటేజ్ కాదు సార్. యాక్చువల్లీ రియల్ ప్లేయర్స్కి అయితే అడ్వాంటేజ్, కానీ నేను ఇందులో కబడ్డీ నేర్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను. బికాజ్ ఆఫ్ హైట్ తక్కువ ఉంటే ఆ మూమెంట్స్ ఫాస్ట్ పడతాయి, తర్వాత ఫిజికల్గా ఇంజురీస్ తక్కువ ఉంటాయి. ఇంత హైట్ పర్సనాలిటీ ఇప్పుడు నేర్చుకుని మన మూమెంట్ షార్ట్ పెడితే ఆయన స్పీడ్, ఆ రియల్ ప్లేయర్ టై టచ్ కానీ, లెగ్ లిప్ చేసేది కానీ, థర్డ్ టచ్ కానీ, ఇవన్నీ చాలా డిఫికల్ట్ షాట్స్ అవి. తర్వాత బోనస్ వేయాలన్నా, నా హైట్కి బోనస్ వేయాలంటే ఇంకా ఎక్కువ అంటే నాకు అది అసలు కబడ్డీ ఇంతకుముందు నేను బేసిక్గా వాలీబాల్ ప్లేయర్, కబడ్డీ అసలు నాకు టచ్ లేదు. కానీ అది నేర్చుకోవడానికి మాత్రం హైట్ అయితే హైట్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. సార్ డైరెక్టర్ గారు, కబడ్డీ అనేది ఇండియాలో ఒరిజిన్ అయిన స్పోర్ట్. రైట్ సార్. ఆ ట్రెడిషనల్ కల్చర్లో మన భాగంగా మిక్స్ అయిన స్పోర్ట్. ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్ ఎక్కడ మిస్ అవ్వకుండా? అంటే సార్ ఇప్పటికి వచ్చిన కబడ్డీ గేమ్స్ అనేవి, కబడ్డీ మూవీస్ అనేవి యాజ్ ఎ కామెడీ ద్వారా లేకుంటే అన్రియలిస్టిక్ చూపించారు సార్ ప్రజెంటేషన్. ఈ సినిమాలో ఏంటంటే ఒక రియలిస్టిక్ స్టోరీ చెప్తున్నప్పుడు, ఒక రా స్టోరీ, గ్రిటీ స్టోరీ చెప్తున్నప్పుడు కంప్లీట్గా ఒక రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా మేము పాటించాం సార్. కంప్లీట్గా మా హీరో గారు ఆల్మోస్ట్ 1.5 year కంప్లీట్గా గేమ్ గురించే ట్రైనింగ్ తీసుకున్నారు సార్ ఇండియా కోచ్ దగ్గర. సో ఆయన షూట్కి వెళ్ళే ముందు ప్లేయర్స్ని కలిశారు, చాలామంది ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలిశారు. ఆ తర్వాత క్యారెక్టర్లో ఒక లీన్ అయిపోయాడు. కంప్లీట్గా ఏంటంటే ఈ ప్రతి డీటెయిలింగ్ తీసుకున్నాం సార్ కంప్లీట్గా. ఇప్పుడు అప్పట్లో 1980sలో వాడిన కోట్ సైజెస్ కానీ, తర్వాత అప్పుడున్న కొన్ని టెక్నికల్ టర్మ్స్ లేవు అప్పుడు. సో అప్పుడైతే ఎగ్జాక్ట్గా ఏవి ఉన్నాయో అవన్నీ రీసెర్చ్ చేసి మరి కోట్ మెజర్మెంట్స్, లైన్స్, ఎవ్రీథింగ్ డీటెయిల్ తీసుకున్నాం సార్. దాంతోపాటు గేమ్ షూట్ చేసేటప్పుడు అందరు నార్మల్ మన జూనియర్ యాక్టర్స్ని పెట్టినా, నార్మల్ యాక్టర్స్ పెట్టినా ఫేక్గా ఉంటుందని కంప్లీట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్స్ని, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ని వాళ్ళందరినీ హైర్ చేసుకొని వాళ్ళతోటి షాట్లన్నీ ప్రాపర్గా మళ్ళీ వర్క్షాప్ చేయించి షూట్కి వెళ్ళాను సార్. అంతా మీరు సినిమా చూస్తుంటే రియల్గా గేమ్ జరుగుతుంది. మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక టోర్నమెంట్ జరిగినప్పుడు ఎలా గేమ్ ఉంటుందో అలానే రియలిస్టిక్గా అనిపిస్తుంది సార్ మీకు. ఎక్కడ కానీ అన్రియలిస్టిక్ కానీ ఇలా ఉన్నదేంటి అలా ఉన్నదేంటి అనుకోరు. సో ఎగ్జాక్ట్గా మీరు ఆ గేమ్లోకి లీన్ అయిపోతారు సార్. అది నా ప్రామిస్ సార్. సార్ ఒక డిస్ట్రిబ్యూటర్కి చూపించామండి,
చూపిస్తే నేను ఎప్పుడు డైరెక్టర్తో ఫస్ట్ గేమ్ పార్ట్ చాలా జాగ్రత్త, బోర్ అవ్వకూడదని చెప్తుంటే, సో నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ పరిచయం అయ్యారండి నా కజిన్ ద్వారా. ఆయన ఫస్ట్ మాట్లాడింది గేమ్లో ఎక్కడ బోర్ లేదని అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ ఇంకోటి మర్చిపోయానండి, మా డైలాగ్ రైటర్ని మర్చిపోయాము. మాతో చాలా ట్రావెల్ చేసాడు, బాగా డైలాగ్స్ రాశాడు. డైలాగ్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టరు అండ్ రవీంద్ర పుల్లే ఆయన పేరు. సో వీళ్ళిద్దరు డైరెక్టర్ ఇద్దరు డే 1 నుంచి వాళ్ళు బాగా కూర్చుని డైలాగ్స్ రాసి వాళ్ళు చెప్తుంటే చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను. సో సీను గారు, సార్ రాధా, ఈ సినిమా కబడ్డీ బ్యాక్గ్రౌండ్లో చేశారు కాబట్టి ఇది ఆల్మోస్ట్ హిట్ ట్రాక్. ఆల్రెడీ ఒక్కడు, కబడ్డీ, భీమిలి కబడ్డీ లాంటి సినిమాలు చూసాం. ఈ సినిమా గురించి కూడా కొంత జర్నీ నాకు తెలుసు. అను రాఘపూడి గారికి చూపించే ట్రైలరు. అవును సార్. మన విజయేంద్ర కూడా ఫౌజీ సినిమాలో చేస్తున్నాడు. ప్రభాస్ గారికి చూపించి ఏమన్నా ట్వీట్ చేయించగలరా సినిమాని? అంటే అలాంటి పెద్ద హీరోలు ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదేమన్నా మంచి ఐడియా సార్ ఇది, ఇప్పటి వరకు రాలేదు. మేము తప్పనిసరిగా ప్రభాస్ గారిని, అను రాఘపూడి గారి ద్వారా మేము రీచ్ అవుతాం సార్. అండ్ హీరో గారు కూడా అక్కడ ఎలాగ చేస్తున్నారు కనుక మా హీరో గారు ఆయన్ని కూడా అడుగుతాము, నేను మా డైరెక్టర్. అది తప్పనిసరిగా మేము హీరో గారు ఆ డైరెక్టర్ గారు వచ్చి ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి, మీ రెస్పాన్స్ ఏంటి? అసలు ఫస్ట్ డే మీరు ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు? ఫస్ట్ మీటింగ్ గురించి చెప్పండి. ఫస్ట్ పిలవగానే వెళ్ళగానే స్టోరీ ముందు ఏం మాట్లాడినా స్టోరీ చెప్తాను, స్టోరీ వినండి సార్ ఫస్ట్ అంటే. స్టోరీ వినగానే నాకు ఎప్పటి నుంచో ఒక యాక్టర్గా చేయాలనే కంటెంట్ దాంట్లో కనబడింది. లోపల బ్లష్ అవుతున్నాను నేను, కానీ బయటికి రానివ్వకుండా లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఒక యాక్టర్కి అన్ని వేరియేషన్స్ ఇంతకుముందు చెప్పాను నేను, అన్ని లవ్, బ్రేకప్, ఎమోషన్, సక్సెస్, ఫెయిల్యూర్, ఇన్ని అంటే నెగిటివ్ క్యారెక్టర్లు చేసిన నెగిటివ్కి దీనికి క్వైట్ ఆపోజిట్. యాక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ చేయాలంటే చాలా టఫ్ టాస్క్గా ఉంటుంది. ఆడియన్స్ కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేయరు, ఫస్ట్ నెగిటివ్ చేసే దాని నుంచి రావాలని చాలా సెట్. అది ఈ సినిమాలో అది ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేశారంటే నా అదృష్టం. అది ఆయన చెప్పగానే నేను చాలా ఆయన పెట్టిన కండిషన్ ఒకటే కొంచెం ఆలోచించేలాగా ఆయన టైం తప్ప స్టోరీకి అయితే ఫుల్ ఇంప్రెస్ అయిపోయాను. అంత డెఫినెట్గా చేయాలి, ఏ రకంగానే ఈ మూవీ చేయాలనే దాంట్లో అనుకున్నాను. విజయ్ గారు సార్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే, సో మీ ఫిజికల్ ఛాలెంజెస్ ఏ స్టేజెస్ ఉన్నాయని చెప్పారు. సో ఏంటంటే దాని గురించి పర్టికులర్గా ఏం చెప్తారు? ఎందుకంటే చాలామంది స్టార్స్ కూడా చాలా ట్రై చేశారు ఇలాగ సినిమాకి షార్ట్కి చాలా డిఫరెంట్గా కనబడతాయి. బట్ టీజర్ చూసినప్పుడు ఆ కష్టం మాకు తెలిసింది. బట్ చేసేటప్పుడు మీకు ఎలాగా అనిపించింది? ఏమన్నా కొంచెం దాని నుంచి ఏమన్నా బాగా కష్టం, లేకపోతే హెల్త్ పరంగా ఏమన్నా అప్సెట్ అవ్వటం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే మేము స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ వేసినప్పుడు దానికి ఒక హైట్ అంటే 110-105 kgs ఆ రేంజ్లో ఉంది. దాని తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్కెడ్యూల్కి మేము అంటే మాకు ఇంటర్లింక్ ఏంటంటే ఫిజికల్తో పాటు లుక్ కూడా ఇంటర్ఫియర్ అయి ఉంది దాంట్లో. ఆ లుక్లో మేము చేయాలంటే ఒకదానికి బియర్డ్ ఎక్కువ ఉంటుంది, క్లీన్ షేవ్ ఉంటుంది, తర్వాత మీడియం బియర్డ్ ఉంది, ఫుల్ ఉంది, లాస్ట్ వచ్చేసరికి ఇంకా అది ఇంకా వేరే ప్యాటర్న్, అలా ఇంటర్లింక్ ఉంది. ఒకదానికి చేసింది మళ్ళీ వేరే దానికి వేరే స్కెడ్యూల్కి చేయలేము మేము. ఈ స్కెడ్యూల్కి 7-8 months మేము టైం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే బియర్డ్ ఇవి కానీ బాడీ కానీ అలా ప్రతి దాంట్లో ఒకసారి తగ్గి పెరిగి. ఇంకోటి సీజన్స్ కూడా ఉన్నాయి కదా మాకు. ఇప్పుడు కొన్ని మేము స్నో చేయాల్సి వచ్చింది, ఆ స్నోలో చేయాల్సినప్పుడు ఆ సీజన్లోనే వెళ్ళాలి, ఆ స్కెడ్యూలే ప్లాన్ చేయాలి మేము. ఆ స్కెడ్యూల్ చేయాలన్నప్పుడు ఒకవేళ నేను వెయిట్ ఎక్కువ ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలి, అలా అప్ అండ్ డౌన్ ఒక 5-6 times వెయిట్ లాస్ అయ్యి చేసాం. లాస్ట్ సిక్స్ ప్యాక్ వచ్చేసరికి కోవిడ్ టైం, అప్పుడు థర్డ్ వేవ్ ఏదో జరుగుతుంది కోవిడ్. ఆ టైంలో మేము పహల్గామ్ షూట్కి వెళ్ళాలంటే ఆ షూట్లో ముందే అక్కడ మా హోటల్స్ కానీ ఇవన్నీ అన్నీ బుక్ చేస్తారు. అప్పుడు చేయడానికి హెవీగా పర్ డే వచ్చి 5 hours, మార్నింగ్ 2.5 hours, ఈవినింగ్ 2.5 hours వర్కౌట్ చేయాల్సి వచ్చింది. అది చాలా డిఫికల్ట్. డన్. విక్రాంత్ గారు సార్, అంటే బేసిక్గా బయోపిక్స్ అంటే కొన్ని మాకు తెలుస్తాయి, కొన్ని మాకు తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అంటే ఇందాక ఈ టీజర్ చూసినప్పుడు కూడా మేము ఇందాక గూగుల్లో అంతా ఎతికితే ఎక్కడా కూడా ఆయన ఫోటో కానీ ఆయన గురించి ఒక స్టోరీ కానీ ఎక్కడా లేదు. అండ్ మీరు మాట్లాడుతూ ఆయనతో నేను కోచింగ్ వెళ్ళినప్పుడు ఆయన స్టోరీ చెప్పినప్పుడు నన్ను బాగా కదిలించింది అన్నారు. సో అలాంటివి చాలా ఉంటాయి. బట్ పర్టికులర్గా ఆయన మీకు చెప్పింది కానీ లేకపోతే స్టోరీ మొత్తంలో అబ్బా ఈ పాయింట్ బాగుంది, తీస్తే జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది అనుకున్న పాయింట్ ఏంటి?
అంటే సార్ అతని బేసిక్గా ఈ సబ్జెక్ట్లో ఉన్నది ఒక ఎమోషనల్ జర్నీ సార్. సో అంటే ఇది మోర్ దెన్ ఎ స్పోర్ట్ ఫిల్మ్, మోర్ దెన్ ఎ కబడ్డీ. అతని పర్సనల్ లైఫ్లో ఒక జర్నీ ఉంది. ఆ జర్నీ నన్ను కదిలించింది. అంటే ఆ ఏజ్లో నాకు అర్థం కాలేదు. సో జనరల్గా ఆయన చెప్తాడు, నేను ఇలా ఇండియాకి ఆడిన తర్వాత నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇలా చేయాలనుకున్నాను, ఫైనల్ ఇలా సాధించానని చెప్పాడు. ఇప్పుడు ఆ పాయింట్ నేను రివీల్ చేయకూడదు, సో అది మూవీ చూసినప్పుడు తెలుస్తుంది. సో బట్ ఆ పాయింట్ నన్ను కదిలించడంతో అదే స్టోరీని నన్ను డ్రైవ్ చేసింది. సో నేను నా కంప్లీట్గా నాకు డైరెక్షన్ ఎక్కడ వర్క్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ ఒక సినిమా చూసి నేర్చుకున్నాను. బట్ ఈ స్టోరీ నేను డైరెక్టర్ చేసింది. సో అది అర్జున్ చక్రవర్తి సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మీరు మాత్రం మీ ఎమోషనల్ మాత్రం అందరు కనెక్ట్ అవుతారు. Sizarozi here. Hi, Congratulations for 1 decade in cinemas. Thank you. And what made you choose these character for money or for name? What made you choose your job? Money. You see, as an actor, of course, this is my profession. So there is passion also before money. There is love for the art before money. There is a Sija who wants to be a good actor before money. So I think money is not always the driving thing. And when I met the team, when they came to Kerala for auditions, I had attended the auditions. So I guess, again, it's not about the money. It's because I went through the audition, I passed the audition, and they decided I'm very good for my character. My character's name is Devika. So, and I know he never used to call me Sija. Adada enoda peru, but he never calls me Sija. He's in love with Devika. Always he says Devika, Devika, Devika. Always on the set also, Eppume Devika da. So I think for a month I was working, I forgot my name da. So I thought, okay, Devika is me. I don't know if anybody calls me Sija, I'll be like, no, I don't know Sija, I know Devika. So yeah, it's not always about money. It is also first about movies. It's about the film. And one thing I liked about Arjun Chakravarti, it's a life story. The life story of the cinema akumboda, it is difficult. And Telugu cinema, it has a flavor. There is a flavor of mass always in Telugu cinema. But I feel there is mass in our movie, but in a realistic way. In a realistic way of a champion who has lost and is coming back to his passion again of kabaddi and winning it. That is the mass of the movie. So I think, yes, I'll just say I'm happy to be part of this team. Yeah. All the best. Thank you so much. Vijay garu. Vikrant. బ్రో వన్ మోర్ బ్రో, తను రెమ్యునరేషన్ తీసుకునే దాన్ని 10% తీసుకుంది. సో తను ప్యాషన్తోనే సినిమా చేసింది. ఓకే, విక్రాంత్ గారు మీకు చెప్పండి సార్. సో ఇలాంటి సినిమాలకి మేజర్లీ కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. రైట్. అది ఏంటనేది తర్వాత మార్కెట్ దాని మీద బేసే ఉంటుంది. ఇప్పుడు మొత్తం మారిపోయింది సినిమా బిజినెస్. సో విజయ్ రామరాజు అంటే యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నారు కనిపించింది. కానీ ఆయన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ దెన్ మీరు రాసుకున్న కథకు ఆయన న్యాయం చేశాడా లేదా? రైట్ సార్. సో ఫస్ట్ క్వశ్చన్, అతను చూస్ చేసిన రీజన్ ఒకటి వచ్చేసి కంప్లీట్గా ఒక యాక్టర్ 4.5 years డెడికేటెడ్గా ఉండాలి సార్ ప్రాజెక్ట్కి. సో చాలామంది ఆడిషన్ చేశాను. బట్ విజయ్ రామరాజు వచ్చిన తర్వాత తనలో నాకు స్పార్క్ అనిపించింది. తర్వాత మేము ఒక డిసైడ్ అయ్యాం, ఒక 2 months ట్రావెల్ చేద్దాం, వర్క్షాప్ చేద్దాం. సో మనకు వర్కౌట్ అయితే మూవ్ అవుదాం, లేదంటే డ్రాప్ అవుదాం అని మేము డిసైడ్ అయ్యాం. సో ఆ తర్వాత 2 months కంప్లీట్గా వర్క్షాప్ చేసిన తర్వాత నాకు అతనిలో అర్జున్ చక్రవర్తి కనిపించాడు. నేను ఏదైతే స్టోరీని రాగా గ్రిట్టీగా అనుకున్నానో, ఒక రియలిస్టిక్గా ప్రజెంట్ చేయాలనుకున్నాం పర్ఫార్మెన్సెస్ అన్నీ, సో తనలో నాకు కనిపించేవి. ఆ తర్వాత కంప్లీట్గా 4 months ట్రావెల్ చేసి మళ్ళీ కంప్లీట్గా వర్క్షాప్ చేసి అతన్ని ఒక విజయ్ నుంచి అర్జున్ చక్రవర్తిగా మార్చాం. సో అతన్ని చూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మర్చిపోయాను. అదే అడిగాను సార్, అంతే ఆ క్వశ్చనే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ని, సౌండ్ ఇంజనీర్ని మ్యూజిక్ డైరెక్టర్గా కంపోజ్ చేశారు కదా. సో యూ స్టీల్ ద షో యాక్చువల్లీ, టేక్ ఏ బౌ. విజయ్ గారు. హాయ్ అండి. వెయిట్ 1 minute. So yes, thank you. First of all, I have to thank my entire team, which is Tubakyu, Sujit, Vignesh, and Ritu Vaisak, and all the other musicians who played a major role in this. All are like top-notched musicians who worked in top films in
both Indian industry. So Kailash K sang a song, and also Kapil Kapilan sang a song, and Deepti Suresh, which um, yeah. So a lot of familiar people sang a song, and you will be enjoying the tracks, and definitely the tracks will be getting on hit. And also, and as you asked, this is not a profession, and this is something passion for a heart, which we love for. And this film is something beyond, which has each an emotion of a lot of people work for money. Money makes a human to run daily survival. Okay, beyond that money, people will run for certain passion. Okay, so this movie will go through the each and emotion in detail while watching. And yes, Vignesh Bhaskaran. Yes, thank you. Next big thing in music industry. Thank you, All thank the you, best. thank you. విజయ్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. టీజర్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ you మీ అండి. ఎఫర్ట్స్ చాలా బాగా కనిపించాయి. స్నోయి లొకేషన్స్లో ఎవరైనా ఒక మంచి సాంగ్ తీస్తారు అలా ఉంటుంది కానీ, బట్ అక్కడ మీరు ఒక స్టిక్ని హోల్డ్ చేస్తూ ప్రాక్టీస్ చేశారు కదా, దాని గురించి అదే బేసిక్గా ఇక్కడ నుంచి మేము అది క్యారీ చేయాలంటే బేసిక్గా ధర్మకోల్ దాంతో అది మనకి చేస్తారు, కానీ మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అది క్యారీ చేయాలంటే అవ్వలేదు. ఒకవేళ ఏమన్నా మళ్ళీ బ్రేక్ అయినా అవ్వదని అప్పుడు డైరెక్టర్ ఏంటంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నాం కాబట్టి నువ్వు ఎంతవరకు ఎఫర్ట్ చేయగలవు వెయిట్ అని అడిగేసరికి అక్కడ మేము రియల్ ట్రైన్ ఒకటి బ్రేక్ చేసి దాంట్లోంచి మేము 50 kgs వరకు మాకు ఓకే నేను హ్యాండిల్ చేయగలను 50 kgs మేము అనుకున్నాం. అప్పుడు వెయిట్ చెక్ చేసి 50 kgs మేము చూసుకుని బిఫోర్ షూట్ డే చూసుకున్న తర్వాత మేము స్నోలో ముందు షార్ట్స్ ఏమైందంటే ఆ రోజు మార్నింగ్ టైంలో మేము ఆ తాడుతో లాగే షార్ట్స్ ఉన్నాయి కదా స్నోలో వేసి అవి లాగడం వల్ల అది ఆ వుడ్ ఏంటంటే ఆ వాటర్ తీసేసుకుని అది 110 kgsకి వెళ్ళిపోయింది వెయిట్. ఈవినింగ్ ఏంటంటే వెయిట్ పుష్ చేసి అదే వెయిట్ మోసేది ఆ షాట్లో ఉన్నాయి. ఆ షాట్లో మేము ఎక్కడ స్నోలో ఇంకా ఆల్మోస్ట్ మీకు లెగ్ ఇంతవరకు డౌన్ దిగుతుంది దాంట్లో. అలాంటి దాంట్లో మేము ఆ టేక్లు చేయాలంటే చాలా దాన్ని తీసుకురావాలంటే 3 members. దట్టు ఈవినింగ్ టైం అనేసరికి టెంపరేచర్ ఇంకా లో అయిపోయేది, అందులో స్లీవ్లెస్ చాలా చాలా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఫర్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. అంత హైట్స్లో అండ్ అలాగే స్నోయి లొకేషన్స్లో అసలు తీయాలన్న థాట్ ఎలా వచ్చిందండి? అంటే థాట్ వచ్చేసి మేము కంప్లీట్గా పిక్చరైజేషన్ వచ్చి హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో షూట్ చేయాలి. అంటే ఓల్డెన్ టైమ్స్లో ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. సో అథ్లెట్స్ ఎవరైనా ఫిజికల్గా స్ట్రాంగ్గా లేనప్పుడు హై ఆల్టిట్యూడ్ వెళ్ళి ట్రైనింగ్ అయినప్పుడు లో ఆక్సిజన్ లెవెల్స్లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తే బయట దానికంటే ట్రిపుల్ స్పీడ్తో వెళ్ళగలుగుతారు. సో ఓన్లీ ఆ లాజిక్లో అప్పుడు 1980s 70s అలా ట్రైన్ అయ్యేవాళ్ళు. సో కంప్లీట్గా మా ఫిల్మ్ కూడా 1980s రన్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ యాక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అర్జున్ చక్రవర్తి గారు ఎలానో హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యారో అలానే ఈ క్యారెక్టర్ని కూడా హై ఆల్టిట్యూడ్కి తీసుకెళ్ళాం. కానీ ఏంటంటే అప్పుడు బాగా స్నో హెవీ ఫాల్ అయిపోయింది. హెవీ ఫాల్ అయినా కూడా ఆ లాగ్ ఆల్మోస్ట్ తప్పు చెప్పాడు, 5 మోసారు దాన్ని. 5 మోసేవాళ్ళు, బట్ వాళ్ళు కూడా మొయ్యలాగా వదిలేస్తే తను ఒక్కడే హ్యాండిల్ తీసుకెళ్ళి చాలా దూరం లాక్కొని వెళ్ళిపోయి లిఫ్ట్ చేశాడు. చాలా హార్డ్ వర్క్ అయితే చేశాడు. మీరు సినిమా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. పర్టికులర్గా ప్రతి విషయంలో పర్టికులర్గా మీరు చూస్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని. యాక్టర్స్ విషయానికి వస్తే అంటే వాళ్ళు సరిగ్గా చేయలేదని కాదు, ప్రతి క్యారెక్టర్ చాలా యాప్ట్గా ఉంది. బట్ కంప్లీట్గా డెబ్యూ క్యారెక్టర్స్కే వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే రీజన్ ఏంటి, కంప్లీట్గా ఫ్రెష్ సినిమా అనే ఈ కాంటెంట్ ఇట్ సెల్ఫ్ ఫ్రెష్గా ఉంటుంది. మీరు మేకింగ్ వైజ్ కానీ మ్యూజిక్ వైజ్ కానీ ఫోటోగ్రఫీ వైజ్ కానీ అంత ఫ్రెష్నెస్ తీసుకోవాలంటే ఆటోమేటిక్గా న్యూ పీపుల్ కావాలి, న్యూ ఐడియాస్ కావాలి. సో నేను తీసి ఒక హానెస్ట్గా జెన్యున్గా అటెంప్ట్ ఇస్తున్నాను. సో నాలాగనే హానెస్ట్గా జెన్యున్గా ఎటువంటి డైవర్షన్స్ లేకుండా సీన్ని పోర్ట్రేట్ చేయాలి. సో కంప్లీట్గా అంతా న్యూ కంబర్స్ని పికప్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఐడియాస్ ఫ్రెష్ ఐడియాస్ నా స్టోరీస్కి మ్యాచ్ అయ్యాయి. దట్టు ఇంక 4.5 years స్టిక్ అనే ఉండాలి ప్రాజెక్ట్ ఏం వర్క్ చేయకుండా. సో అది దానివల్ల తీసుకోవాల్సి వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడ 3-4 members జర్నలిస్ట్ లేడీస్ కూడా ఉన్నారు. మీకు కావాలంటే షో వేస్తాము. దేవిక డైరెక్టర్ విజువలైజ్ చేసుకొని దేవికని ఎలాగా చూపించారో ప్రతి ఇంట్లో దేవిక లాగా ఉండాలని అయితే మాత్రం రియల్గా మీరు ఫీల్ అవుతారు. కావాలని మేము షో కూడా వేస్తాం లేడీస్కి, ఎస్పెషల్లీ జర్నలిస్టులకి. ఆ దేవికని మీకు నచ్చితే కనుక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి దేవిక క్యారెక్టర్. విక్రాంత్ గారు సార్ చెప్పండి సార్. సార్ అంటే
అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్ ఇందాక చెప్పినట్టుగానే ఎవరికీ తెలీదు. సో Right, sir. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో. మీకు మటుకు ఆయన గురించి తెలుసు. Right, sir. మీరేం చెప్పినా ఇప్పుడు అది మేము యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఎంతవరకు సినిమాటిక్ లిబర్టీ యూస్ చేసుకున్నారు, లేదంటే మీరు ఎంతవరకు 100% ఆయన చరిత్రని చెప్పాలి అనుకుంటున్నారు ఆయన గురించి? రైట్ సార్. అంటే ఈ జెన్యున్గా నేను డైరెక్టర్ అవ్వడానికి రీజనే స్టోరీ సార్. సో స్టోరీని ఎంత హానెస్ట్గా చేయాలి, జెన్యున్గా చేయాలనే తపనతోనే డైరెక్టర్ అయ్యాను. సో స్టోరీనే నేను డైవర్షన్ తీసుకుంటే డైరెక్టర్ చేసి వేసి సార్. సో ఈ స్టోరీ ఎందుకు కావాలంటే ప్రపంచానికి ఎవరికి తెలియదు సార్. అంటే ఫర్గాటన్ హీరో చాలామంది ఉన్నారు, అందులో ఇతను ఒకడు. సో ఇతని స్టోరీ ప్రపంచానికి తెలియాలి. ఇండియా కోసం ఇంత స్ట్రగుల్ చేశాడు, తర్వాత పీపుల్ కోసం ఇంత చేశాడు, ఆ పర్సన్ అందరం మర్చిపోయాం. సో ఈవెన్ అతను నల్గొండ ప్లేయర్ అయినా కూడా నల్గొండలో చాలామంది మర్చిపోయారు. ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న పీపుల్ కూడా, తెలిసిన వాళ్ళు కూడా ఓకే మర్చిపోయారు అతని స్టోరీని. సో ఆ స్టోరీని బ్రింగ్ చేయాలనుకున్నాను ముందుకి. చాలా హానెస్ట్గా పోర్ట్రే చేసింది సార్. సినిమాటిక్ లిబర్టీస్ అనేవి వెరీ వెరీ రేర్ సార్. 1-2 మీరు ఫైండ్ అవుట్ చేస్తే తప్ప అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. మూవీలో ఆయన ఒరిజినల్ ఫొటోస్ వేసే ఛాన్సెస్ చేస్తాం సార్, అది ప్లాన్ చేస్తున్నాం సార్. విజయ్ గారు సేమ్ అదే క్వశ్చన్ సార్. అంటే ఒక పర్సన్ గురించి తెలిస్తే ఆయనలాగా మనం బయోపిక్ అనేది ఆ పర్సన్ని రిప్లికేట్ చేస్తూ చేయాలి. సో అలా చేయాలి అంటే ఇప్పుడు ధోని చేశారు అంటే కనుక ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు, చేశారు. ఈయన గురించి మీకు ఎంత తెలుసని ఈ క్యారెక్టర్ ముందుకు వచ్చారు? అంటే ఒక ప్లే ఆడడం ఒకటే కాదు కాబట్టి, ఆయన చరిత్ర గురించి చెప్తున్నారు కాబట్టి, మీకు ఎంతవరకు ఆయన గురించి తెలుసుకుని మీరు దీంట్లోకి వచ్చారు? నాకు మొత్తం 100% డైరెక్టర్ సార్. దాంట్లో అయితే ఆయన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఆయన ఫేవరెట్ షాట్ ఉంటుంది ఒక గేమ్లో, అదేంటి, నెక్స్ట్ ఆయన ఎలా ఉండేవాడు, ఆ యాటిట్యూడ్ కానీ లేకపోతే ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ ఆయనంతా నాకు వర్క్షాప్లో మొత్తం డైరెక్టర్. ఆయన గురించి నాకు ఆయన గురించి తెలియదు, ఆయన దగ్గర నుంచి చూసింది డైరెక్టర్. సో ఆయన ప్రతిదీ ఎలా చేయాలి ఏంటి దానికి ఆల్మోస్ట్ 2 months మేము వర్క్షాప్ చేసుకుని ప్రతి మూమెంట్ని ఆయన నాకు డైరెక్ట్గా చెప్పడం. సార్ ఆయన 2004లో చనిపోయారు సార్. సో అందువల్ల మాకు ఆప్షన్ లేదు, వెళ్ళి కలవడానికి ఆప్షన్ లేకుండే. సో ఆయనతో ఉన్న ఫోటోగ్రాఫ్స్ కానీ, ఇమేజెస్ కానీ, నా మెమొరీస్ కానీ వాటన్నీ రీఫ్రెష్ చేసి, వాళ్ళ విలేజ్కి వెళ్ళి అందరు రీసెర్చ్ చేసి, సో అలా అన్ని కేటగిరీ చేసి కంప్లీట్గా వర్క్షాప్ చేసి ఇలా ఉంటే బాగుంటుంది, అతని గేమ్లో ఆడిన స్టైల్ కానీ అవన్నీ డిజైన్ చేసుకొని ప్లాన్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి సార్. హలో, ఆ టీజర్లో మనం చూసుకుంటే జెర్సీ నెంబర్ 7 అని ఉంది. రైట్ సార్. అది జెర్సీ నెంబర్ 7 మన అందరికీ తెలుసు, ధోని గారి జెర్సీ అని చెప్పి. సో అది పెట్టడానికి పర్టికులర్గా రీజన్ అంటే అది నిజంగానే అర్జున్ చక్రవర్తి గారి జెర్సీ నెంబర్ 7? రైట్ సార్, అది ఎగ్జాక్ట్గా ట్రూ ఇన్సిడెంట్ సార్. కంప్లీట్గా అతని నెంబర్ 7 సార్. సో ఆ నెంబర్ని పోర్ట్రే చేశాను సార్. బట్ అది 1980లో జరిగింది, తర్వాత ధోని గారు వేసుకున్నారు, తర్వాత చాలా జరిగాయి. బట్ సో అలా కోఇన్సిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.